హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవితో గ్రో యాప్ నుంచి అయితే మనం డిమాట్ అకౌంట్ అయితే ఎలా తెరవాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. లాస్ట్ వరకు చూసి అయితే మీరు ఈజీగా అయితే డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే మీరు చేసుకోవడానికి అయితే ట్రై అనేది చేయండి. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో కావచ్చు, ఈటీఎఫ్లో కావచ్చు, ఏదైనా బాండ్లో ఇన్వెస్ట్ అనేది చేయాలనుకునే వాళ్ళకు ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో అనేది మీరు కంపల్సరీ అయితే మీ దగ్గర డిమాట్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో అయితే మ్యూచువల్ ఫండ్ కోసం అయితే డిమాట్ అకౌంట్ అవసరమా అనేది ఒక వీడియో అయితే చేశాను. అది చూడకపోతే అది చూసింది, దాన్ని బట్టి అయితే మీకు అనేది మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ గ్రో యాప్ అయితే ప్లే స్టోర్లో వెళ్ళి అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఓపెన్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే గూగుల్ ద్వారా అయితే లాగిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అయితే అదర్ ఈమెయిల్ ఏదైనా యూజ్ అనేది చేసి అదైనా లాగిన్ అయితే అవ్వచ్చు. అలా కాకుండా నేనైతే గూగుల్ ద్వారా అయితే లాగిన్ అవుతాను. కంటిన్యూ టు గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాలి. అయితే మీ జీమెయిల్ ఐడి అయితే చూస్ అని చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ ఇంటర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ క్లిక్ అనేది చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మీరు ఒక పిన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పిన్ నెంబర్ అయితే మీకైతే ఈ గ్రో యాప్లో మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ పిన్ నెంబర్ అయితే యూనిక్గా ఏదైనా సెట్ అనేది చేసి మరోసారి కన్ఫర్మ్ అయితే చేసిన తర్వాత అయితే ఇక్కడ మీ పిన్ నెంబర్ అయితే ఇక్కడ సెట్ అయిపోతుంది. ప్యాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్యాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాలి. మీ ప్యాన్ అయితే ఇక్కడ మీకు అనేది పూర్తిగా అయితే ఫిక్స్ అయితే అవుతుంది. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. తర్వాత అయితే ఇక్కడ మీకు ప్యాన్ నెంబర్ మొత్తం అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. అన్నీ అయితే ఇక్కడ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎడిట్ అనేది చేసుకోవాలంటే నో ఎడిట్ ప్యాన్ నెంబర్ ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఎస్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాలి. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ మీకు అనేది ఫస్ట్ అనేది మీ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ బ్యాంక్లో ఏ విధంగా మీ నేమ్ ఉంటే అదే విధంగా. తర్వాత మీ అకౌంట్ నెంబర్ కావచ్చు, ఐఎఫ్సి కోడ్ అనేది బ్రాంచ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు కరెక్ట్ లేకపోతే నో చేంజ్ బ్యాంక్ నెంబర్ అనేది ఇక్కడ డీటెయిల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీ పాన్ కార్డ్ ఆల్రెడీ ఇచ్చారు కదా, మీ పాన్ కార్డ్ లింక్ ఉన్న ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు వేరే దాన్ని చేంజ్ చేసుకోవాలంటే నో చేంజ్ బ్యాంక్ అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఎస్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాలి. మెరిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. దీంట్లో అయితే మీరు మ్యారీడా సింగిల్ అనేది అడుగుతుంది. అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మీ ఆక్యుపేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆక్యుపేషన్లోనే చూసుకుంటే మీరు స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయా లేదా ఏదైనా గవర్నమెంట్ సర్వీసా అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి డిక్లేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్విటీ ఆప్షనల్ ట్రేడింగ్ లో చేయాలనుకుంటున్నారు, కమోడిటీలో చేయాలనుకుంటున్నారు, అయితే ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసి ఇక్కడైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అని ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయాలి. అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిగ్నేచర్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే డిక్లరేషన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాలి. మీకైతే డిజిటల్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్ చేసి ఉంటే రీసెట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఉంటే ఇక్కడైతే మీకు అనేది సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాలి. నెక్స్ట్ అనేది మీరు ఎవరినైనా నామినీగా యాడ్ అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అదైతే చూసుకుంటే మీకు అనేది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది వాళ్ళది అనేది. నామినీ యాడ్ చేసుకోవాలంటే ఇది ఎలా అనేది మీ తర్వాత అనేది ఈ అకౌంట్ని ఎవరు మేనేజ్ చేస్తారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే కాదు తర్వాత చేసుకోవాలనుకుంటే ఐ విల్ డూ లేటర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కింద అయితే దానిపైన క్లిక్ నెక్స్ట్ అయితే మీరు సెల్ఫీ తీసుకొని కేవైసీ కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం ఓపెన్ కెమెరా అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లియర్ అండ్ అదేవిధంగా విజువల్గా ప్రాపర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఫేస్ మీద ఎలాంటి మాస్క్ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఇక్కడ మీరు ఫేస్ అయితే చూపించాల్సి ఉంటుంది. మీరు ఈ గ్రో యాప్లో మీరు ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ యాక్సెప్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. విల్ యూ యూజ్ ద యాప్, విల్ యూ యూజింగ్ యాప్ కావచ్చు, ఓన్లీ వన్ టైం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే కెమెరా అనేది చేసుకోవాలి. ఇలా అయితే మీకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్లో అనేది గ్రీన్ మార్క్ అనేది వస్తే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. టిక్ చేస్తే మీ ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ మార్క్ అనేది మీ ఫోటో క్లియర్గా ఉంటేనే మీకైతే గ్రీన్ మార్క్లో ఇక్కడ రౌండ్ షేప్ అయితే చూపిస్తుంది, లేకపోతే రెడ్ మార్క్లో చూపిస్తుంది అనమాట. అదొకటి గమనించవచ్చు. ఒక వన్ స్టెప్ అయితే మీరు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ స్టెప్ అయితే కంప్లీట్ చేస్తే మీ డిమేట్ అకౌంట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ప్రొసీడ్ టు ఈ సైన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాలి. ఆ ప్రివ్యూ అయితే మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. ఆ ప్రివ్యూ అయితే ఒకసారి చూసి సైన్ నో అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ అనేది చేయాలి. అనేది ఈ సైన్ యూజింగ్ కోసం అయితే మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక
అగ్రి పైన టిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయాలి. ఇక ఓటీపీ అయితే వస్తుంది. మీరు లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత అది ఇక్కడ ఎంటర్ అనేది చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయాలి. ఇక్కడ మీ డాక్యుమెంట్ అయితే సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా అయితే మీకు చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అయితే యూఆర్ ఆల్ సెట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసి మీరు ఆప్షనల్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఐ ఆల్ డూ లెటర్ అనే ఆప్షన్ అయితే ఉంది. దానిపైన క్లిక్ అనేది చేయొచ్చు. ఆప్షనల్ ట్రేడింగ్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, మిగతా దాంట్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇదైతే మీరు కంప్లీట్ అనేది చేసుకోవాలి. దీనికోసం కంటిన్యూ టు ఆప్షనల్ ట్రేడింగ్ ఆన్ బోర్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి. ఇది కూడా కంప్లీట్ అనేది చేసుకుంటే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్లోజర్ అయితే వస్తుంది. ఇక్కడ టిక్ అనేది చేయాల్సి ఉంటుంది. యాక్టివ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాలి. 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. అదే అని చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏది ఉంటే అదే నెంబర్కి అయితే లింక్డ్ ఉంటుంది కదా, దానికైతే వస్తుంది అనమాట. అదైతే ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది కింద. దానిపైన క్లిక్ అనేది చేయాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి 6 months లో అనేది 5,000 అనేది ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగి ఉంటే అది ఓకే. లేకపోతే మళ్ళీ అయితే మీరైతే ఇక్కడ వేరే అకౌంట్ అయితే యాడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికోసం మీకు కెనాట్ ఫైండ్ మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏదైనా మీరు డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, సాలరీ స్లిప్ కావచ్చు, ఐటీఆర్ అకనాలజ్మెంట్ ఫార్మ్ 16B అనేది ఏదైనా ఒకటి అయితే యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనమైతే బ్యాంక్ స్టేట్మెంట్ సెలెక్ట్ అనేది చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు వెరిఫై అనే ఆప్షన్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పీడీఎఫ్ ఫార్మాట్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఇలా అయితే మీకు చూపిస్తుంది. కొంచెం వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ట్రేడింగ్ కావచ్చు, కమ్యూనిటీలో మీరు ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది అయితే మీరు ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఆప్షనల్ ట్రేడింగ్ అయితే యాక్టివేటెడ్ ఇన్ 24 hours అని వస్తుంది. డన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ ఆప్షనల్ ట్రేడింగ్ అయితే ఇక్కడ చూసుకుంటే మీకు 24 hours అయితే యాక్టివ్ అయితే పోతుంది. అదేవిధంగా వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.